పర్టికులర్లీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా మొన్న 16th ఫిబ్రవరి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక రోజు ఏదైతుందో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని పేర్కొనడం జరిగింది. సరే, అల్టిమేట్ గా ఫర్ లాస్ట్ 1 month నేను ఎంత ఆలోచించినా కానీ ఏదైతున్నదో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు ఏదైతుందో ఆలోచించుకున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఏదైతే పేర్కొనడం, వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చింది. అది మీ ముందు కూడా పలు పర్యాయాలు నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సార్, అల్టిమేట్లీ ఇట్ వాస్ పుట్ అండ్ ఎండ్ అనే అభిప్రాయంతో రేపు 25 మార్చ్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను కలిగి ఉన్నా, ఏసీసీ సభ్యత్వం కూడా. అంటే నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరంగా ఉన్నది, ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో ఏ విధంగా కూడా ఎంత దాన్ని అంటే అనగదొక్కుందాము లేకపోతే దాన్ని సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించినా కానీ దీంతో పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 20 మాసాలలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిణామాలు పర్టికులర్ జగిత్యాల నియోజకవర్గం అండ్ విత్ ది అదర్ సెగ్మెంట్స్ పర్టికులర్ టు ది సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ క్యాడర్, particularly sincere committed Congress cadre. అంటే రాజీనామా చేయాలని ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల దేర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. నేను మిత్రుడు శ్రీధర్ బాబు గారు అంటే వాస్తవం నాపై అభిమానంతో గత 3 దశాబ్దాలతో ఆయనతో కలిగి ఉన్న అనుబంధం దృష్ట్యా కొంత సమయం పాటించడం కానీ లేక ఓర్పు వహించడానికి టు సీ ఫర్ సమ్ మోర్ టైమ్ అట్లీస్ట్ ఈ విధంగా అనగానే బై నేను కొంత సమయం గడిపినంత మాత్రం ఉరిగి సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. వాళ్ళు నేను అభివృద్ధి కాంక్షించే వాళ్ళు అయినట్టయితే లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ, లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ. Let them not intervene in the Congress party internal affairs. ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇది అంటే దశాబ్దాల కాలం ఏదైతుందో నాడు ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసి ఇలా ప్రభుత్వం వచ్చిన ఫలాలు ఏదైతుందో అనుభవించాలని చెప్పిన కార్యకర్తలకు అందరికీ ఉంటుంది. అది అందరం కూడా హక్కు భావిస్తామని చెప్పి అంటున్నాను. అది అందరం కూడా హక్కుగా భావిస్తామని చెప్పి అంటున్నా. మా దశాబ్దాల పోరాట ఫలితం ఏదైతుందో వాళ్ళు ఎవడో వచ్చి కాల్ చేసుకోపోతా అని చెప్పానంటే చూస్తే ఎట్లా ఓపిక పట్టగలుగుతారు? ఎవరు కూడా ఓపిక పట్టలేరని చెప్పి అంటున్నాను. వాళ్ళు ఏదైతే నిజమైన పరిష్కారం అంటే ఇప్పుడు ఈ 20 మాసాలకు వెళ్ళి ఏదైతుందో ఈ 10 నియోజకవర్గాల ఆధిపత్యం ఎవరు నడుస్తుంది? పార్టీ ప్రేమదారులు నడుస్తుందా? దూరం పెట్టండి. అది సాధ్యం కాదు, మీకు అది సాధ్యం కాదు. మరి అవమానాలు మానసిక క్షోభ అనుభవించుకుంటూ కొనసాగిన దానికంటే తప్పకుండా అట్లీస్ట్ ఫ్రీ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. ఇలా రాజకీయం బేసిక్గా గౌరవం కొరకు, రాజకీయం గౌరవం కొరకు.
మన గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో పార్టీలు కొనసాగటం లోపల అర్థం ఏముంటది? దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతుంది వల్ల సరే శ్రీధర్ బాబు గారు వచ్చారు కాబట్టి ఐ థాట్ నిన్నే మీరందరూ ఏం జరిగింది ఏంటి అని చెప్పారంటే వారు నాపై వ్యక్తిగతంగా అభిమానము పార్టీ గత 3 దశాబ్దాలకి వెళ్ళిన అనుబంధంతో ఏదైతున్నదో కొంత వారు కూడా సరే కొంత సమయంలో పాటిస్తే బాగుంటుంది అనే ఒక భావనతో రావడం జరిగింది. కానీ పరిస్థితులు వారికి వివరించిన తర్వాత వారు కూడా నాకేం చెప్పలేకపోయింది. నేను మరి నువ్వే నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు అని చెప్పాను. మళ్ళీ మీరే నా స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారు అని చెప్పంటాను నేను. కాబట్టి ఏదైతుందో నాకు మరి ఇంతకాలం నాకు ఇంతమంది సహచరులు అంటే వాస్తవంగా వీళ్ళ ప్రజా జీవితంలో ఒక నాయకుడు నిలుపుకోవాలని చెప్పండి ఒకరితో కాదు. ప్రజా జీవితంలో ఒక నాయకుడు నిలుపుకోవాలంటే ఒకరితో కాదు. ఇలా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా నిలబెట్టుకోగలిగామని చెప్పారంటే నాకు ఇంతమంది రాజకీయ సహచరులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ కూడా నా పట్ల గౌరవంతో నాకు అండగా నిలవడంతో ఏదైతుందో నీ స్థాయికి ఎదగలిగినా చెప్పండి. ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. ఐఎమ్ రియల్లీ కన్ఫైనింగ్ టు జగిత్యాల. నాకు ఎందుకో నేను అంటే ఇదేదో పొలిటికల్ చేయాలని ఆలోచన చేస్తున్నాను. స్వామి చెప్తున్నాను నేనేదో పొలిటికల్ చేయాలని చెప్పి అనుకున్నట్టయితే నేను కూటమి కట్టి ఆదిష్టాన్ని వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఏదో చేసే ప్రయత్నం చేసుకోవచ్చు. నాకు అటువంటి ఆలోచన లేదు. ఇవాళ నా సఫికేషన్ ఏదైతుందో అన్న ఈ విధంగా మాట్లాడిస్తుంది. నాలో ఉండే సఫికేషన్ అనే విధంగా మాట్లాడిస్తుంది. నాలో ఉండే సఫికేషన్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్న పరిస్థితికి మరి దారి తీస్తుంది. నేను ఎమ్మెల్సీగా నాకు కొనసాగింపు అర్హత లేదా? మీరు చిత్రం చూస్తున్నట్టు నాకు దానికంటే అంతకుముందు కొట్లాడి నేను వై నాట్ నేను అట్లనుకుంటే ఎమ్మెల్సీ నాకు కొనసాగింపు రానప్పుడే నేను రాజీనామా చేయాలి. నాకు ఎమ్మెల్సీ ఏదైతే ఉందో నేను ఐ థాట్ ఎమ్మెల్సీ కోటాలో నాకు కొనసాగిస్తారని అనుకున్నాను నేను. మీరు అన్నట్టు నాకు కొనసాగింపు ఇయ్యలేదు. ఐ డింట్ రియాక్ట్. నాకు పదవికి అయితే నాన్నడు రియాక్ట్ కావాలి కదా. నా మంత్రి పదవి రాకుండా రియాక్ట్ కావాలి, నాన్నడు రియాక్ట్ కావాలి కదా. నిజమే, నాకు అర్హత ఉన్నది. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను నేను. బీయింగ్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేమ్ టు పవర్. He deserves to become the chief minister. He deserves to become the chief minister. వారు ముఖ్యమంత్రి అయినరు కావాలి కోరుకున్నారు ప్రజానీకం. భట్టి విక్రమార్క గారు ఏదైతే సిఎల్పి లీడర్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. వారు డిప్యూటీ సీఎం అయినరు. మరి మండేలో ఒంటరి పోరు చేసిండు ఈ 5 సంవత్సరాలు. మండేలో 5 సంవత్సరాలు ఒంటరి పోరు చేసింది నేను ఒకే ఒక్కరిని. నాకే పార్టీ చట్టం అడ్డు రాదే. నేను అధికారమే కోరుకునే వాడిని అయినట్టయితే 5 సంవత్సరాలు నాకు ఏ పార్టీ పైన చట్టం అడ్డు రాదు. అయినా ఉంటారు పోటీ చేసి నేను కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు అనుగుణంగా, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి అని చెప్పని పోరాటం చేసిన ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ ది అదర్స్. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు ఎంత పోరాటం చేసిండో, భట్టి గారు సిఎల్పి నాయకుడు ఎంత పోరాటం చేసిండో, నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను నా మంత్రి రావద్దా? మరి ఆయన ఎందుకు కలిగి రాజీనామా చేయలేదే? మాట్లాడితే ఎవరు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు గౌరవం లేక మీతో అనలేదు నేను. బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఏదైతే డిఫెక్షన్స్ కు ఆయన కారకుడు ఏంటి కాబట్టి ఏదైతే ఉన్నదో అప్పేర్ ఏంటి వారు కూడా బాధ్యులని చెప్పాను నేను. అది ఎవరు మాట్లాడితే సమస్య పరిష్కారం కావాలి. సమస్య నువ్వే చూపెట్టట్టుగా నేను వాళ్ళ పక్కన పెట్టుకుంటున్నా కదా. లెట్ దెమ్ కీప్ ది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నో ఫిర్యాదుదారులు పక్కన పెట్టండి 10 మందిని. ఇది ఒక్కరి సమస్య కాదు. ఇది 1/10 ఆఫ్ ది స్టేట్. 1/10 ఆఫ్ ది స్టేట్. ఈ సమస్య ఒక్కంది కాదు, 1/10 ఆఫ్ ది స్టేట్. నా అభిప్రాయాలు చెప్తాను బాబు.
ఇప్పుడు సమస్యకి ఏది ఇస్తుందో నేను కాంగ్రెస్ పడి వదులుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఎవరిదో కొట్లాడాలి ఏది ఇస్తుందో ఈ జరిగిన పరిణామాలు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం చూపుతున్నాయి అంటున్నాయి. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ప్రభావం ఏదైతున్నదో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపుతుంది, చూపుతుంది. సర్దుకున్నా పార్టీ ఫిరాయింపుల అంశం పట్ల డెఫర్ అయినాడు కూడా ఏదైతున్నదో సర్దుకున్నా. నా అసంతృప్తి వ్యక్తం చేసి ఏదైతున్నదో నేను సర్దుకున్నా. మీరు అన్నట్టు ఎమ్మెల్సీ కొనసాగి రాకున్నా సర్దుకున్నా. గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ ఏదైతుందో ఎటువంటి ఒక అది లేకుండా మొత్తం మీ చేసుకొని బరువు చేసుకుని మేము అందరం కష్టపడ్డాం. సరే గెలవలేకపోయిన వేరే విషయం కావచ్చు కాక నా సంయమానికి ఏదైతుందో దానికి గ్రహింపు లేకుండా ఏం చేయమంటే 20 మాసాలే ఏం చేయమంటావు నాయన. 20 మాసాలు కూడా ఇంక 20 నెలలు ఉంటే ఏం పోతుంది, ఈ తరం అయిపోతాయి కదా అని చెప్పి అంటున్నావా? అదే మీ సలహా. 20 నెలలు ఓపికపడి ఇంక 20 నెలలు ఓపికపడితే అయిపోతాయి కదా సార్, ఇద్దరు పడుతుందని చెప్పని చెప్తున్నావా? అని మళ్ళీ రాబోయే పరిణామాలు ఉంటాయి కదనే. దానికోసం ఏదో నిర్ణయం తీసుకోవాలి, అప్పుడు తీసుకుంటున్నాను. తోచింది చేస్తున్నాను నేను. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్స్టెల్ కన్సంప్షన్ డిపాజిట్ ఫర్దర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఏదైతుందో ఎక్స్టెల్ కన్సంప్షన్ డిపాజిట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఏదైతుందో ఎవరికి ఆలోచన నేను కూర్చున్నాడు కూర్చుంది. దే హావ్ కమ్ డౌన్. నా ప్రభాకర్ రావు సిఎండి బాగా గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, నన్ను బాగా అభిమానిస్తాడు. ఏం రెడ్డి గారు మీరు ఇట్లా నా గురించి మాట్లాడితే ఎట్లా అని చెప్పాలి. దేర్ ఆర్ సెవరల్ ఇన్స్టెన్సెస్. వాళ్ళు ఎక్కడ అమలు లేనటువంటి కార్యక్రమాలు జగిత్యాల అమలు చేయబడుతున్న కార్యక్రమాలు ఉన్నాయి చెప్పంటున్నాయి. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ అమలు చేయబడలేనటువంటి కార్యక్రమాలు ఇక్కడ అమలు చేయబడుతున్నాయి. సమస్య ఏదైనా కానీ నా ప్రజా జీవితం ఏదైతుందో కొనసాగినంత కాలం నేను ప్రజల పక్షాన్ని నిలబడి కొనసాగదలుచుకునే. తన పార్టీ మిత్రుడు అడిగినట్టు ఏ పార్టీలో పోతామని చెప్పంటే ఇట్ విల్ బి నోన్ టు యూ. రేపు 20వ తారీఖు రాజీనామా ఎట్లా మీకు తెలియజెప్పి చేయబోతున్నానో అది కూడా మీకు తెలియజెప్పి చేస్తాను. దిస్ డిఫెక్షన్స్ ఆర్ ఆల్సో సచ్. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన విషయం కాదు. దీని ప్రభావం ఏదైతే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మీద పడుతుంది. దీని ప్రభావం జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి మీద పడుతుంది. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో పాంచ్ న్యాయ్ అందరినీ రాజకీయ పార్టీలు వేరు వల్ల రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వేరని చెప్పండి. దాన్ని విస్మరించి మరి దీన్ని వీళ్ళేంటి రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి గారు అధిష్టానం మీద నెట్టేస్తుంది. మరి అధిష్టానం మీకు న్యాయం జరగకపోవడానికి ఇస్ ఆల్సో వన్. నేను న్యాయం జరగడం నాకు అది అన్యాయం జరగడానికి ఆయన పాత్ర ఉందిగా, బాధ్యత లేదనేటంటే న్యాయం జరగడం కాదు నాకు అన్యాయం జరగడంలో కూడా ఆయన పాత్ర ఉంది కదా అంటున్నా. లేదంటారా? నేను మీరు మీడియా పీపుల్ మీకు తెలియకుంటే